ఓం మహాగణాధిపతయే నమ. ఓం గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోపధేత్ తస్స నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణ చాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అని చూసుకున్నట్లయితే, వార ఫలితాల్లో 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ఈ వార ఫలితాల్లో ఎవరెవరికి ఏ విధమైనటువంటి లాభాలు కలగనున్నాయి, ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి, మరియు ఏ పరిహార మార్గం చేసుకోవాలి. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం. దానికంటే ముందు అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉందో చూసుకుందాం. చంద్రుడు ఈ వారం మనకి 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకు మనకి మిథున, కర్కాటక, సింహరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు కన్యలోని, ధనస్సులో రవి బుధులు సంచరిస్తూ, రవి 14వ తేదీ మకరంలోకి మారుతున్నాడు. కుంభంలో శని శుక్రుడు యొక్క సంచారం, మీనంలో రాహు, వృషభ రాశిలో గురువు యొక్క సంచారం జరుగుతుంది. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి. మీ యొక్క రాశి అధిపతి ఈ యొక్క వారంలో మొట్టమొదటిగా 12వ స్థానంలో సంచరిస్తున్నాడు. 12వ స్థానంలో ఎప్పుడైతే 12, 13 తేదీలు సంచరిస్తుంటాడో అక్కడ కొంచెం మీరు ఈ బిజినెస్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఎక్కువ లాభం వస్తుందని కొన్ని మిస్క్యాలిక్యులేషన్స్తో కొన్ని తప్పిదాలు జరుగుతుంటాయి. కాబట్టి 12, 13 తేదీలు ఆ జాగ్రత్తలు తీసుకోండి. ఇక 14, 15 తేదీలు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు ఉద్యోగ అవకాశాలు రావడానికి చాలా అనుకూలమైనటువంటి స్థితి ఏర్పడుతుంది. 14, 15. ఇక 16, 17, 18 తేదీలు కనుక చూసుకున్నట్లయితే ఈ సమయంలో ఎవరితోనైనా మీరు కమ్యూనికేట్ చేసేటప్పుడు, మెయిల్ పంపించేటప్పుడు, షార్ట్ జర్నీ చేసేటప్పుడు, బావమరిది చుట్టాల్లో బావమరిది వరుస వాళ్ళతోని లేదా వాళ్ళ సిబ్లింగ్స్తోని కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక ఫైనాన్షియల్ మ్యాటర్స్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు కొంచెం వచ్చిన డబ్బులు వచ్చినట్టుగా వేరే వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. అదేవిధంగా ముఖ్యంగా మంగళవారాలు, బుధవారాలు ఎటువంటి అగ్రిమెంట్స్ చేయకండి, 3వ స్థానంలో కేతు ఉన్నందుకు. మరియు అదేవిధంగా ఇక్కడ గమనించుకున్నట్లయితే ప్రాపర్టీ కోసం మీరు ఏదైతే ప్రయత్నం చేస్తుంటారో, వాహనం కావచ్చు, గృహం కావచ్చు, ఆభరణాలు కావచ్చు, వాటికి సంబంధించిన విషయంలో కొంచెం స్లోగా అయినప్పటికీ మీకు జరుగుతుంది పని. కాకపోతే కొన్ని ఆస్తికి సంబంధించిన మరియు విద్యా సంబంధించిన విషయాల్లో తెలియని కొంత ఘర్షణ, అంటే అది ఒక్కోసారి పూర్వీకుల ఆస్తులు కావచ్చు, తాతగారి ఆస్తికి సంబంధించిన కావచ్చు, మీకు రావడం వస్తుంది. కానీ తెలియని ఒక ఘర్షణ కూడా మిమ్మల్ని వెంటాడుతుంది. బికాజ్ ఆఫ్ లగ్నంలో కుజుడు ఉన్నాడు కదా, దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇక్కడ వక్రించిన కుజుడు ఆస్తి స్థానాన్ని కూడా చూస్తున్నాడు. ఇది దాని ప్రభావాన్ని ఆ రకంగా ఇస్తూ ఉంటుంది. అలాంటప్పుడు కాస్త వారాహి అష్టోత్తరం చదువుకోవడము లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం చేస్తూ ఉండండి. అదేవిధంగా సంతానాన్ని విదేశాలకు పంపించాలని చేసే ప్రయత్నం ఫలిస్తుంది. సంతానం కోసం చేసే ప్రయత్నాలు కూడా కొంత స్ట్రెస్ఫుల్గా ఉన్నప్పటికీ కూడా 12వ స్థానంలోకి వెళ్తున్నాడు కాబట్టి పంచమాధిపతి లగ్నంలో ఉండి ద్వాదశ స్థానం వైపు అతని యొక్క సంచారం జరుగుతుంది. కావున విదేశాలకు పంపించాలి, అందులో ముఖ్యంగా MBA చేసేటువంటి వాటిల్లో అన్నప్పుడు ఖచ్చితంగా బిజినెస్, వ్యాపార సంబంధించిన వాటిల్లోకి వెళ్ళడము మీ యొక్క సంతానము అనేటువంటిది చాలా స్పష్టంగా గోచరిస్తుంది. అదేవిధంగా రుణాలు లభిస్తాయి. రుణాల కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తుంటారో వాళ్ళకి ఖచ్చితంగా రుణ ప్రయత్నం అనేటువంటిది సఫలీకృతం అవుతుంది. ఈ యొక్క సప్తమాధిపతి అష్టమ స్థానంలో ఉన్నందుకు వివాహ ప్రయత్నాలు కాస్త ఆలస్యం అవ్వడం జరుగుతూ ఉంటుంది. అష్టమ స్థానంలో ఎప్పుడైతే మీకు శని శుక్రులు ఉన్నారో ఇది కొంతవరకు పూర్వీకుల ఆస్తులు గతంలో ఏవైతే ఇంకా అవి బ్లాక్ అయిపోయాయి, పెద్ద వాటి వల్ల పెద్ద ప్రయోజనం లేదు అని చెప్పి మీరు ఎప్పుడైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో ఆ యొక్క ఇబ్బంది నుంచి కాస్త పూర్వీకుల ఆస్తుల మూలంగా కొంతవరకు లబ్ధి కానివ్వండి, కొంత ఆశాజనకమైనటువంటి కొన్ని విషయాలు కానీ జరుగుతుంటాయి. ఒక్కోసారి చూడండి, మనకి ఇంకా అది ఎక్కడ ఆ ల్యాండ్ ఎందుకు పనికిరాదండి, ఏదో ఉందంటే ఉంది, దానివల్ల రూపాయలు లాభం లేదు అనుకున్నప్పుడు సడన్గా ఆకస్మికంగా అక్కడికి ఉన్నట్టుండి కొన్నిసార్లు అక్కడ ఏదో ఫ్యాక్టరీ రావడము, లేకపోతే గవర్నమెంట్ ఏదో
ఆ ఏరియాలో కొత్తగా ఏదైనా అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంటుంది. అలాంటప్పుడు ఏమవుతుందంటే అప్పటి వరకు కనీసం ఒక 20 లక్షలు, 10 లక్షలు కూడా చేయనటువంటి భూములు సడెన్‌గా ₹1,00,00,000కి వెళ్తూ ఉంటాయి. అటువంటివి ఏవైనా జరిగేటువంటి మిరాకిల్స్ కనిపిస్తున్నాయి ముఖ్యంగా కర్కాటకం వారికి. అలాగే పితృదోషం ఉంది కాబట్టి కాస్త పితృదేవతలకు చేసుకోండి, భాగ్యస్థానంలో రాహు ఉన్నందుకు. అయితే ఇక్కడ ఈ రాహు అనేటువంటిది ఉన్నత విద్యల కోసం విదేశాలు వెళ్ళడం చాలా అనుకూలిస్తుంది. ఇక మీరు చేయవలసిన దేవతారాధన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. చాలామందికి జాతకము ఉండదు, అంటే వాళ్ళు నోట్ చేయరనమాట. నక్షత్రము, రాశి, లగ్నము ఏమీ తెలియదు. అలాంటి వారు ఎటువంటి సమస్య వచ్చినప్పుడు ఎటువంటి పరిహారం పాటించాలి? మీకు జాతకం లేదు అనుకుంటే కనుక మొట్టమొదటిగా చూడండి, సంతానం కలగటం లేదు, లేదా చేస్తున్న ఉద్యోగంలో ప్రమోషన్స్ రావట్లేదు, మీరు కష్టపడుతున్నటువంటి కష్టానికి తగ్గట్టుగా గుర్తింపు రావట్లేదు అనుకున్నప్పుడు మీరు సూర్య ఆరాధన ఎక్కువగా చేయాలి. గోవుకి గోధుమ రవ్వ తినిపిస్తూ ఉండండి ఆదివారాలు. ఖచ్చితంగా గోవులో సమస్త దేవతలు ఉంటారంటారు కాబట్టి ఖచ్చితంగా మీకు పేరు ప్రఖ్యాతలు రావడం జరుగుతుంది. దాంతోపాటు ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః అని చెప్పి చేసుకున్నట్లయితే కూడా మీకు ఉద్యోగ అవకాశాలు పెరగడం, ఉద్యోగం రావడం కూడా జరుగుతుంది. లేదండి మనకు పేరు ప్రఖ్యాతలే రావాలి అని అనుకున్నప్పుడు సూర్యభగవాను చూస్తూ ఆదిత్య హృదయం ఎలా చదువుతాం అదేవిధంగా సూర్యుడిని చూస్తూ ఓం భానుమండల మధ్యస్థ భైరవి భగమాలినే నమః అనే నామస్మరణ చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. అదేవిధంగా మరి కొంతమందికి మానసిక స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది, చిన్న చిన్న విషయాలకే స్ట్రెస్ అయిపోతుంటారు, మానసికంగా ఎక్కువ ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారు మెడిటేషన్ నేర్చుకోండి. అదేవిధంగా కాస్త బియ్యము దానంగా ఇవ్వడము, నదులు, చెరువులు గట్రా ఉన్న ప్రదేశానికి మీకు దగ్గరలో ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళి కాస్త మరి అలా నదిలో దిగిపోవడం కాదు, దీపాన్ని వదలండి. వీలైతే నీటి కుండను కూడా దానంగా ఇస్తూ ఉండండి. మానసిక సమస్య అనేటువంటి తగ్గుతుంది. ఇంట్లో వాయువ్య భాగంలో బియ్యం బస్తా ఒకటి పెట్టండి. దానివల్ల కూడా కాస్త వాయువ్యానికి చంద్రుడు కారకుడు కాబట్టి మీకు చక్కగా ఆ స్ట్రెంగ్త్ అనేటువంటిది పెరుగుతుంది. మరి అదేవిధంగా ప్రతిదానికి గొడవలు అవుతున్నాయండి, నా లైఫ్లో చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ప్రతిదీ గొడవ అవుతుంది అని అనుకునేటువంటి వారు ముఖ్యంగా కుజగ్రహం దగ్గర దీపారాధన చేయడము, కుజుడికి కందులు, కుజగ్రహానికి సంబంధించిన పదార్థం కందులుగా తీసుకుంటారు. కందుల్ని మీకు దగ్గరలో ఆలయంలో ఉండే పురోహితులకు దానంగా ఇవ్వడం చేయండి. దీంతోపాటు హనుమత్తు ఉపాసన లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, శివారాధన, విష్ణు సహస్రనామాలు ఎక్కువగా వింటూ ఉంటే కూడా మీకు గొడవలు తగ్గుతాయి. దీంతోపాటు లలితా సహస్రనామాల్లో ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయే నమః అనే నామస్మరణ చేయండి, ఖచ్చితంగా బాగుంటుంది. అదేవిధంగా మీకు వ్యాపారాల్లో రాణించాలి, వ్యాపారంలో రాణించటం లేదు, అలాంటి వారు ప్రత్యేకంగా మీ యొక్క వ్యాపార సంస్థలో నిత్యము విష్ణు సహస్రనామాలు ప్లే అయ్యేలా చూడండి. రెండవది ఏంటంటే వ్యాపార అభివృద్ధికి ఆకర్షణ యంత్రము అని ఉంటుంది. దాన్ని ఏదో మార్కెట్లో దొరికింది కదా అని ఇంత యంత్రం తెచ్చేసుకొని పెట్టుకుంటే కాదు, దాన్ని సరైన పద్ధతిలో కనుక బీజాక్షర సహితంగా యంత్రం ఉన్నది కనుక మీకు మీ గోత్రనామాలతో దానికి జపం చేసే శక్తిని చేకూర్చి కనుక మీరు మీ యొక్క వ్యాపార సంస్థలో పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు కలిసి వస్తుంది దానివల్ల. అలాగే చూడండి, కొంతమందికి గురుబలం ఉండదు అంటూ ఉంటారు. అటువంటి వారు ప్రత్యేకంగా చేయవలసినటువంటిది గురుగ్రహ జపము లేదా గురుగ్రహం దగ్గర దీపారాధన చేయడము, గోసేవ చేసినట్లయితే కూడా గురుబలం పెరుగుతుంది. శనగలు దానంగా ఇవ్వండి. మరియు వివాహం అవ్వటం లేదు, లేదా కొంతమందికి మనీ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఎందుకు మనీ ప్రాబ్లం వస్తుంది అంటే మీ యొక్క జాతక చక్రంలో 2వ స్థానం పాడై ఉంటుంది. అలాంటప్పుడు లక్ష్మీదేవి అనుగ్రహం తక్కువగా ఉంటుంది వారికి. అలాంటప్పుడు లక్ష్మీ యంత్రము అని ఒకటి ఉంటుంది. లక్ష్మీ యంత్రాన్ని పెట్టుకొని మీరు నిత్యము పూజ చేసినట్లయితే కూడా దానికి కూడా సేమ్ మీ గోత్రనామాలు, దానికి సంబంధించిన పర్ఫెక్ట్ యంత్రాలు మార్కెట్లో దొరికేటువంటివి అంత పర్ఫెక్ట్గా ఉండవు. పర్ఫెక్ట్ యంత్రం దానికి జపాన్ని దారపోసి శక్తిని దారపోసి కనుక మీరు చేసినట్లయితే, ఎందుకంటే నాకు తెలిసిన చాలామందికి నేను అది చెప్పినప్పుడు వాళ్ళు తీసుకొని చేసినప్పుడు వాళ్ళు చాలా మంచి రిజల్ట్స్ కూడా వాళ్ళు చూశారు. యాక్చువల్గా చెప్పాలంటే అంటే లైఫ్లో అంటే ఉన్న స్టెప్ నుంచి కొంత వెళ్తారు. అదేదో నేను ఒకటేసారి కోట్లు సంపాదిస్తారని మాత్రం నేను చెప్పను. ఎందుకంటే ఏదైనా సరే మన శాయశక్తిలో మనం ప్రయత్నం చేస్తుండాలి, దేవతానుగ్రహం కూడా ఉండాలి, అది చేయండి. అలాగే మరొకటి ఏంటంటే లలితా సహస్రనామాల్లో ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయ నమః. అంత స్తోమత లేదు, యంత్రం పెట్టుకొని ఇప్పుడు నేను చేయలేనండి అనుకునేవారు సింపుల్గా ఈ మంత్రంతో కూడా మీరు చేసుకోవచ్చు హ్యాపీగా. అలాగే
శని బాధలు ఎక్కువగా ఉన్నాయి, అన్నీ లేట్ అవుతున్నాయి అనుకునేటువంటి వారు గోవుకి బెల్లం తినిపించడము, లలితా సహస్రనామాల్లో అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయ నమః అనే మంత్రం చేయండి. భయాలు ఎక్కువగా ఉన్నాయనుకునే వారు దుర్గానామాన్ని, ప్రతిదీ ఆటంకం కలుగుతుంది అనుకునేటువంటి వారు గణపతిని ఎక్కువగా భక్తి శ్రద్ధలతో గనక ఆరాధించినట్లయితే మీకు ఉండేటువంటి ఆ దోషాలు అనేవి పూర్తిగా తగ్గుతాయి. అదేవిధంగా ఎప్పుడు కూడా ప్రతిసారి కూడా మనం ఏదో అవుతుందంటే ఏలినాటి శని వల్ల అవుతుంది, అష్టమ శని వల్ల అవుతుంది, అర్ధాష్టమ శని వల్ల అవుతుంది అన్నట్టు కాకుండా మీ జన్మజాతకంలో అసలు ఏ గ్రహం ఎక్కడ ఉండి ఎటువంటి రిజల్ట్ ఇస్తుంది అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. అసలు ఏ భావాధిపతి అక్కడ మూవ్ అయ్యాడు, దానికి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయి అనేది క్లీన్గా అబ్జర్వ్ చేసి ఆ గ్రహానికి సంబంధించిన దానము మంత్రము చేస్తే ఖచ్చితంగా మీకు ప్రాబ్లం అనేటువంటిది క్లియర్ అవుతుంది. ఇక అమ్మవారి అనుగ్రహం మీకు పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.